అండి. అందరికీ నమస్కారం. సత్యం అయితే ప్రభావతితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో తెలిసిన అమ్మాయి, పరిచయం ఉన్న ఆమె వచ్చి మీనా దగ్గరికి వచ్చి, "ఏంటి పుస్తెల తాడు లేదా బంగారిది? ఈ పసుపు తాడు వేసుకున్నావు" అని చెప్పి అన్నది అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మీనా అయితే ఆ మాటలని అలా వింటూ, చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "నేను చెప్పానా ఏమన్నా దానికివ్వమని? అదే కదా తీసి బంగారం అంతా తీసుకోండి మీది మీకు అని చెప్పి నా మొహాన కొట్టింది" అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. సత్యం అయితే, "సరే జరిగింది వదిలేయి. కానీ ఆ బంగారు పుస్తెల తాడు తీసుకెళ్ళి మీనాకి ఇవ్వు. వేసుకోమని చెప్పు" అని చెప్పి సత్యం అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మీనా అయితే, "లేదు నాకు ఆ బంగారం వద్దు. నేను వేసుకోను మీరు చేయించిన బంగారం" అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రభావతి, "చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? మీరేమో ఇలా అంటారు. అదేమో ఇలా మాట్లాడుతుందో చూసారా" అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడికి అయితే బాలు వస్తూ ఉంటాడు. వెంటనే మీనా అయితే, "మా ఆయన ఎప్పుడు చేయిస్తే అప్పుడే యేసుకుంటాను నేను బంగారు తాడు. మీరు చేయించిన బంగారం నాకు వద్దు" అని చెప్పి అంటూ ఉంటుంది. బాలు అయితే మీనాని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే బాలుని చూయిస్తూ, "వీడు చేయిస్తాడా నీకు? వీడిని నమ్ముకుంటావంటే నువ్వు ముసలిగయ్యేంత వరకు కూడా బంగారు పుస్తెల తాడు వేసుకోలేవు. వీడు నీకు చేయిస్తాడు, నువ్వు వేసుకుంటావా" అని చెప్పి అంటూ ఉంటుంది. "నాకు ఆయన పైన పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కష్టపడి నాకైతే చేయిస్తాడు బంగారం. అప్పటి వరకు నేను వేసుకోను. నాకు వద్దు" అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న బాలు అయితే ఏమీ మాట్లాడకుండా మీనాని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.